నమస్తే, వెల్కమ్ టు కాలేజ్ టీవీ. ప్రస్తుతం మనం ఖమ్మం పట్టణంలో ఉన్నాం. ఇక్కడ ఒక దారుణమైనటువంటి సంఘటన జరిగింది. మైసయ్య అనేటువంటి ఒక రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ తన వైద్యానికి ఖర్చులు లేక ఈరోజు తన యొక్క రిటైర్మెంట్ బెనిఫిట్స్ రాక చనిపోవడం జరిగింది. తన యొక్క డెడ్ బాడీని కూడా ఈ యొక్క రిటైర్మెంట్ అయినటువంటి కొలీగ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కొంత సొమ్ము కలెక్ట్ చేసుకొని ఆయన యొక్క ఎక్కడైతే హాస్పిటల్ ఉందో అక్కడికి వెళ్ళి తీసుకుని వచ్చి దాన సంస్కారాలు చేసినటువంటి సంఘటన ఈరోజు ఖమ్మం నడిబడిన రావడం జరిగింది. మైసయ్య గతంలో కూడా పోలీస్ ఆఫీసర్గా డిప్యూటీ సీఎం ఎవరైతే ఉన్నారో బట్టి విక్రమార్క కూడా కొంతకాలం ఆయన దగ్గర కూడా అంగరక్షగా పనిచేసే విషయం చూస్తూ ఉన్నాం. సో ఇప్పుడు దీని గురించి ఎందుకు చర్చ జరుగుతోంది అంటే ఇక్కడ కేవలం మైసయ్యకి సంబంధించిన సమస్యే కాదు, ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో దాదాపు వేలాది మంది రిటైర్డ్ ఉద్యోగులు బెనిఫిట్స్ రాక ఇటు తమ కుటుంబాలను పోషించుకోలేక తన ఆరోగ్యాన్ని కాపాడుకోలేక తమ వైద్యానికి డబ్బులు లేక అనేక రకాల ఇబ్బందులు పడుతున్న విషయం చూస్తాం. సో ఇప్పటికి కూడా కొన్ని వేల మందికి కూడా ఎవరైతే ఈ వీళ్ళ రిటైర్మెంట్ బెడ్స్ ఏవైతే ఉన్నాయో 25 లక్షల నుంచి 30 లక్షలు 40 లక్షలు 50 లక్షలు 60 లక్షల దాకా కూడా ఉన్నాయి. సో దానిలో ప్రభుత్వం వీళ్ళు పోగు చేసుకున్న డబ్బులను ఇవ్వలేక ప్రభుత్వం కూడా రకరకాల కారణాలు చెప్తా ఉన్న విషయం చూస్తాం. సో ఈ మైసయ్య అనే వ్యక్తి రిటైర్మెంట్ అయిపోయి దాదాపు సంవత్సరం దాటుతా ఉంది, ఇంతవరకు ₹1 బెనిఫిట్ కూడా రాలేదని చెప్పేసి తెలుస్తూ ఉంది. సో దీనికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి రిటైర్డ్ పోలీసుల సంఘం సంబంధించినటువంటి వాళ్ళు మనతో పాటు వారిని అడిగి కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఎందుకు రావడం లేదు, ఎందుకు కారణాలు అని చెప్పేసి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీళ్ళందరూ కూడా రిటైర్డ్ ఉద్యోగులు, వీళ్ళందరూ కూడా రావాల్సిన అవసరం అయితే ఉందని తెలుస్తుంది. సార్ చెప్పండి, అసలు మైసయ్య గారి విషయంలో ఏం జరిగింది ఒకసారి చెప్పండి. రిటైర్మెంట్ అయ్యి 1 year అయిందండి. మరి ఇంతవరకు ₹1 కూడా అతని యొక్క బెనిఫిట్స్ ఏం రాకపోవడం వల్ల నేను కూడా అతనితో పాటు రిటైర్డ్ అయ్యాను. మరి మా బెనిఫిట్స్ ₹1 కూడా రాలేదు సార్, గవర్నమెంట్ ఇంతవరకు ఇవ్వట్లేదు సార్. దానివల్ల మనస్తాపం చెంది ఆరోగ్యం క్షీణించి హాస్పిటల్కి అడ్మిట్ కావడం జరిగింది సార్. అయినా కానీ పాపం అతనికి హాస్పిటల్ ఖర్చులు కూడా అతనికి ఇల్లే పరిస్థితి లేక తనకు 3 కుమారులు, మరి వాళ్ళు అక్కడ ఆయనకున్న పుట్టుదల, ఆయన యొక్క మంచితనం చాలా మంచివాడు సార్. లాస్ట్ డే వరకు కూడా మన మినిస్టర్ గారి దగ్గర గన్మ్యాన్ గా ఎస్కార్ట్ ఇన్ఛార్జ్ గా చేశాడు సార్. మరి అంత బాడీ ఫిట్నెస్ ఉన్న అతను మరి సడన్ గా ఇట్లా జరగటం మా దురదృష్టం సార్. మరి అలా ఎందుకు అంటే కేవలం ఆయన యొక్క బెనిఫిట్స్ రాకపోవటం వల్లనే మనస్తాపం చెంది అతను పరిస్థితి అలా తయారైందని చెప్పనని మేము అనుకుంటున్నాం సార్. దయచేసి గవర్నమెంట్ వారు మరి మాకు వచ్చే బెనిఫిట్స్ ని మీరు ఏదో విధంగా అది వేరే ఎటో వాడుతున్నారని చెప్పనని మాకు అందరికి తెలుసు అండి, ఉన్న ప్రజలందరికీ కూడా తెలుసు. కానీ అలాంటి జరగకోకుండా మీరు ఇస్తున్న నెలకి కనీసం 7 కోట్లు ఏదో రిలీజ్ చేస్తాం అన్నారు. మరి అవి కూడా సరైన పద్ధతిలో రావటం లేదు. కాబట్టి మాకు ఇచ్చే బెనిఫిట్స్ అన్ని మాకు త్వరగా ఇచ్చేసి మమ్మల్ని ఆదుకోవాలని చెప్పనని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అండి. మాకు కూడా ఇంతవరకు రాలేదు సార్. మాకు 55 నుంచి 60 లక్షల వరకు రావాలి సార్ బెనిఫిట్ ప్రతి ఒక్కరికి కూడా. ఎందుకంటే మేము 40 సంవత్సరాలు సర్వీస్ చేసాం సార్ డిపార్ట్మెంట్ లో. మరి మాకు కూడా 55 నుంచి 60 లక్షల వరకు రావాలి సార్. ₹1 రాలేదు సార్ మాకు. మరి మాకు పిల్లలు పెళ్లిళ్ళకు ఉన్నారు. మరి ఏదన్నా ఒకటి చిన్న ఇల్లు అన్న ఏదైనా కొనుక్కుందాం. ఇన్ని సంవత్సరాలు మా రిజర్వ్ లో చాలా తక్కువ సార్. మాకు ఆ ఖర్చులు మా డ్యూటీలకే సరిపోయింది. పిల్లల్ని అతి కష్టంగా చదివించుకున్నాం సార్. మరి లాస్ట్ దిగిపోయే స్టేజ్కి వచ్చిన తర్వాత కూడా మేము మరి ₹1 కళ్ళతో చూసే పరిస్థితి లేదు. ఈ రోజు మైసయ్య గారు చనిపోతే అతని డెడ్ బాడీ ఇక్కడ ఖమ్మంలో ఉన్నది. భార్య సీరియస్ అయిపోయి హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్లో ఉన్నది సార్. మరి ఏంటి సార్ మాకు ఇంత అన్యాయం? మేము కనీసం భార్య భర్తను చూసుకునే పరిస్థితి కూడా లేదు సార్. ఎక్కడో అమెరికాలో చచ్చిపోతే కూడా వారం 10 రోజులకు బాడీని తీసుకొచ్చి ఇక్కడ చూపించిన తర్వాత దహన సరకారం జరుగుతుంది. కానీ ఇవాళ మా పరిస్థితి ఎలా ఉందంటే మా యొక్క మైసయ్య గారి పరిస్థితి భార్య యొక్క దగ్గర అతని శవాన్ని తీసుకుపోయేసి దాన సంస్కారాలు తీసుకొని వచ్చాము. చాలా బాధాకరం సార్ ఈ విషయం. ఇది మరి తమరే ప్రభుత్వం దృష్టికి మీరు ఎప్పుడు తీసుకుపోలేదా? ప్రభుత్వం దృష్టికి మా నుంచి మేము ఎట్లా తీసుకెళ్తాం సార్? మరి మేము తీసుకెళ్ళలేము కదా. మాకేంటి మీకు అందుబాటులో 3 మినిస్టర్లు మీ జిల్లా వాళ్ళ దగ్గర కూడా వెళ్ళేసి అడిగిన రోజులు ఉన్నాయి సార్. మేమే కాదు, మాకంటే సీనియర్స్ అడిషనల్ ఎస్పీ ర్యాంక్ లో ఉన్న వాళ్ళు కూడా వెళ్ళేసి మా బెనిఫిట్స్ రాలేదు, మా పిల్లల పెళ్లిళ్ళు కావాలి, కొంచెం ఏదైనా సాయం చేయండి అని చెప్పారంటే చూస్తాంలే అన్నారు. కానీ ఎవరికి ఇప్పలేదు సార్. ఇంతవరకు ఎవరికి ఇప్పలేదు సార్. ఓకే, సో మీరు చెప్పండి ఒకసారి, మీ పేరు? మీరు కూడా రిటైర్డ్ ఎంప్లాయీనా? రిటైర్డ్ సార్. మేము కూడా మైసయ్య గారితో పాటు రిటైర్ అయినాం. ఇంతవరకు ఎటువంటి బెనిఫిట్స్ రాలేదు సార్. సో ఎందుకు దీనికి అంటే బెనిఫిట్స్ అంటే మీకు ఏమేమి బెనిఫిట్స్ రావాలి, ఎంతవరకు రావాలి ఒకసారి? మాది లీవ్ ఇన్కాష్మెంట్, గ్రాడ్యుటీ, కమ్యూటేషన్, ఇవి జీపీఎఫ్ మనం దాచుకున్న అమౌంటే రావాలి సార్. ఎంత? దాదాపు 55-60 లక్షలు అంతే సార్. మరి ప్రభుత్వం నుంచి అంటే మీరు రిటైర్మెంట్ ఎన్ని రోజులకు రావాలి ఈ బెనిఫిట్స్ అంతా?
అసలు ఇంతకుముందు వెంటనే తక్షణం ఒక నెలలో క్లియర్ అయ్యేటి గతంలో, ఇప్పుడు కావట్లేదు సార్. ఇది 3 years పెంచిన తర్వాత నుండి, అప్పటి నుంచి 3 years పెంచిన సర్వీస్ చేసి రిటైర్ అయిన వాళ్ళం మేము. 58 కాకుండా 3 years పెంచిన ఎక్స్టెన్షన్ చేసి రిటైర్ అయిన వాళ్ళందరికీ ఇదే పరిస్థితి ఉన్నది సార్. ఓకే, మీరు చెప్పండి సార్. నా పరిస్థితి అదే సార్. సేమ్ నేను రిటైర్ అయ్యి 9 నెలలు సార్. గవర్నమెంట్ ప్రతి నెల 700 రూపాయలు 700 కోట్లు వేస్తా అంటుంది. 700 కోట్లు కాదా 7 పైసలు కూడా పడలేదు ఇంతవరకు నాకు. ఒక్క రూపాయి కూడా లేదు. ఎప్పుడు ఏటీఎం దగ్గర పోవడం, చెక్ చేసుకోవడం, చూడటం, రావడం, చూసుకొని చెక్ చేసుకొని రావడం, చూడటం, ఇదే పరిస్థితి జరుగుతుంది. ఒక పాప మ్యారేజ్ ఉంది, బాబు మ్యారేజ్ ఉంది, వాళ్ళు సెటిల్ కాలేదు, ఏమీ లేదు వాళ్ళకి. అంతే వాళ్ళు బీటెక్ చేసి కూడా ఏమీ పని లేదు, ఏమీ లేదు. ఆ డబ్బులు మీద ఆశ పెట్టుకుని బతుకుతున్నాం మేము. ఇన్నాళ్ళకి ఇప్పుడు నేను లోన్ తీసుకొని ఇల్లు కట్టుకుంటున్నాను ఇక్కడ. నేను ఇప్పుడు నాకు 66,000 పెన్షన్ వస్తుంది. ఇప్పుడు 40,000 పెన్షన్ ఇప్పుడు లోన్కే పోతుంది. ఇప్పుడు నేను మిగతా 20,000 మీద నేను బతకాలి. ఇప్పుడు నేను ఎట్లా బతకాలి, ఎట్లా చేయాలి, ఏం చేయాలని ఏం అర్థం కాదు. మా పరిస్థితి కూడా అదే మనది ఉంది. బీపీ, షుగర్ అన్ని 100 రోగాల బ్యాక్ పెయిన్ అన్ని నాకు వస్తాయని చూస్తున్నాం. మరి వస్తాయో రావో కూడా మాకు అర్థం కావట్లేదు. మేము బతుకుండా కూడా డబ్బులు వస్తాయని నమ్మకం అయితే మాకు కనపట్లేదు సార్. అది ఎంతో మంది చూస్తున్నాం. పాప మైసయ్య గారు చూసారుగా, ఆయన 40 సంవత్సరాలు సర్వీస్ చేసిన ఆయన, చాలా ప్రాంప్ట్ గా అన్ని చేశాడు. అని చేస్తే లాస్ట్కి వచ్చేసరికి ఈ రోజు వరకు ఆయన నాకంటే ఒక 2 నెలల ముందు దీపాను సార్ తన గారు. ఈ ఫిబ్రవరి నెలకి సంవత్సరం అయింది. నేను 9 నెలలు నేను ఆయన గారికి రాలేదు. చూడు ఆ మనాది తోటే మొత్తం వాళ్ళు అక్కడ ఇక్కడ అప్పులు తీసుకొచ్చి కట్టి ఆ విధంగా జరిగిపోయింది. ఈ పైసలు వస్తాయని నమ్మకం అయితే మాకు కనబడలేదు సార్. మేము ఎన్ని మంత్రి గారిని బట్టి గారిని 2 సార్లు సార్ మేము పోయి కనీసం దండం పెట్టాము. మేము భార్యాభర్త ఇద్దరం పోయి కూడా నేను అరేంజ్ చేస్తామా అన్నాడు. అది ఇప్పుడు అక్టోబర్ 20 తారీఖు కలిసాను. మొన్న కూడా కలిసాను. మళ్ళీ వినతి పత్రం ఇచ్చాను. నేను తప్పకుండా అరేంజ్ చేస్తాను. అదే మాట అండి. మళ్ళీ ఇస్తారో ఇయ్యారో కూడా, వస్తాయో రావో కూడా తెలియట్లేదు. పాపకు సంబంధం గురింది. మరి ఏం చేయాలి, అవతల వాళ్ళు డబ్బులు ఇవ్వాలి. మరి మనం డబ్బులు ఇచ్చినాకనే మనం ఏదో ఎంగేజ్మెంట్ పెట్టుకోవాలి కదా సార్. మరి ఏం చేయాలో అర్థం కాక మేము కూడా అట్లా అయిపోయి ఉన్నాం సార్. అది మా పరిస్థితి ఇప్పుడు. అంటే ఓవరాల్ గా ఎంతమంది ఎంప్లాయీస్ రాష్ట్ర వ్యాప్తంగా మీకు ఐడియా ఉందా? రిటైర్డ్ ఉద్యోగులు నాకు తెలిసిన వరకు రాష్ట్ర వ్యాప్తంగా 10,000 మంది రిటైర్ అయినది మన బక్కా జడ్సన్ గారు వాళ్ళు చెప్తున్నారు సార్. మొత్తం ఈ చిన్న చిన్న ఛానళ్లలో, యూట్యూబ్లలో చెప్తున్నారు కదా. ఈ రోజు కూడా మైసయ్య గారి గురించి యూట్యూబ్ ఛానల్ వచ్చింది. మొత్తం ఈ విధంగా ఇట్లా శవాల మీద పేరాలు ఎరుకుంటాను ముఖ్యమంత్రి అది ఇది అని బక్కా జడ్సన్ గారు మాట్లాడు. ఇందా నేను మార్నింగ్ ఇలా సెల్లో చూసాను నేను కూడా. ఈ విధంగా వాళ్ళు మా కోసం అతను కూడా చాలా పోరాడుతున్నారు. అది పరిస్థితి సార్. మరి ప్రభుత్వం మీరు ఏం డిమాండ్ చేస్తారు? మేమేమంటలేదు సార్. మా యొక్క బెనిఫిట్స్ మాకు ఇమ్మని అడుగుతున్నాం. ప్రభుత్వాన్ని మేము లోన్ ఇమ్మని అడగట్లేదు, లేకపోతే ఫ్రీ కరెంట్ ఇమ్మని అడగట్లేదు, లేకపోతే మా రైతు బంధు మాకు రుణమాఫీ ఇవ్వమని అడగట్లేదు. మేము ఏమి అడగట్లేదు. మా డబ్బులు మాకు ఏంటి అయ్యా, మీ దండం పెడతామా అని అడుగుతున్నాం. మేము డిసిప్లిన్ ఫోర్స్ ఉద్యోగం చేసాం. మేము ధర్నా చేసాం. ధర్నా చేసేవాళ్ళు, మేము అదుపు చేసేవాళ్ళం. మేము అలాంటి ఇవాళ మా ధర్నా పరిస్థితి కల్పిస్తున్నారు. ఇలా ఏ గవర్నమెంట్ చూడలేదు, ఇంతవరకు నేను చూడలేదు. మేము 37 సంవత్సరాలు ఉద్యోగం చేశాను నేను కూడా. ఇంతవరకు ఏం చేయాలో అర్థం కాక మేము కూడా మిడిల్ ఫ్యామిలీ, 2 పాపలు 1 బాబు నాకు. అందరం చదివించుకున్నా వచ్చిన దాంట్లో మేము టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాక కొద్దిగా జీతం పెరిగింది 42% అప్పుడే మాకు 4 పైసలు కనబడి ఆ 4 పైసలతో పిల్లలు చదివించుకున్నాం. ఇక లాస్ట్ ఇప్పుడు ఇల్లు కట్టుకున్న స్టేజ్కి వచ్చినాం. ఇప్పుడు పెళ్లికి ఉంది. మళ్ళీ ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఏర్పడుతుంది మాకు కూడా. నాకు బీపీ, షుగర్ అన్నీ ఉన్నాయి నాకు. అది పరిస్థితి సార్. మీరు చెప్పండి సార్, మైసయ్య గారి పరిస్థితి ఏంది అంటే ఎందుకు జరిగింది అట్లా? కేవలం రిటైర్మెంట్ బెనిఫిట్స్ రాకనేనా, ఇంకా వేరే కారణాలు ఉన్నాయా? మైసయ్య గారితో పాటు నేను కూడా రిటైర్డ్ అయినా అండి. ఫిబ్రవరి 2025 సేమ్ మీ ఇద్దరమైనాం. నేను 35 సంవత్సరాలు 6 నెలలు చేశాను. ఈ 35 సంవత్సరాలు 6 నెలలు చేశానంటే నాకు సీనియారిటీ వాళ్ళే ఆదర్శంగా నెంబర్ 1 డ్యూటీ చేసేసారు. ఏ డ్యూటీ అయినా కూడా చాలా పర్ఫెక్ట్గా చేశారు. మంచి ఆరోగ్యంగా ఉన్నారు. అయినా కూడా మేము అంత నమ్మకంగా ప్రజల కోసం అంత కరెక్ట్గా డ్యూటీ చేసినా కూడా కనీసం భార్యా పిల్లలను చూసుకునే పరిస్థితి కూడా మాది లేదు సార్. ఏఆర్ ఉద్యోగం 10 రోజులకు 2 రోజులు 3 రోజులు ఇంటికాడ ఉంటాం. మిగతా రోజులన్నీ ఎస్కాట్లన్నీ, విఐపి ఎస్కాట్లన్నీ, ప్రిజన్ ఎస్కాట్స్ అన్ని వరంగల్, ఖమ్మం, భద్రాచలం, చింతూరు, వెంకటాపురం ఇవన్నీ తిరిగిన రోజులు ఉండేది. అయినా కూడా మేము భార్య పిల్లలు దూరంగా ఉండి ఇంతకాలం 40 సంవత్సరాలు మేము ఉద్యోగం చేసి మా పిల్లలు సెట్ గాక ఒక్కొక్క పిల్లలు మా అన్న వాళ్ళ వీళ్ళు పిల్లలు 3 పిల్లలకు అనారోగ్యంగా ఉన్నారు, భార్యకు అనారోగ్యంగా ఉన్నారు. వాళ్ళను కనీసం హాస్పిటల్లో ఉండి ఫీజు భార్యను పెయిన్ చూసుకునే ఫీజు కట్టే పరిస్థితి లేదు. మా యూనియన్ అధికారులు వచ్చి వాళ్ళు ఏదో మా మీద ఉన్నటువంటి ప్రేమాభిమానంతో వాళ్ళు వచ్చి ఆ డాక్టర్ గారిని రిక్వెస్ట్ చేసి 2,75,000 రూపాయల ఫీజు వేస్తే వాళ్ళు మా అధికారులు, అసోసియేషన్ అధికారులు వాళ్ళు మాట్లాడి ఎంతో కొద్దిగా తగ్గించి వాళ్ళకి ఏర్పాటు చేశారు. కనీసం మా బాధ ఏంటంటే మా మైసన్న ఆర్థిక మంత్రి
ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క దగ్గర డిప్యూటీ సీఎం గారి దగ్గర ఉన్నారు. ఎందుకు సార్ ఇక ఆయన దగ్గర ఉన్నవాడికి ఆయనను 1 సంవత్సరం 2 సంవత్సరాల పాటు ఆయన దగ్గర సెక్యూరిటీ ఎస్కార్ట్గా ఇన్ఛార్జిగా ఉన్నాడు. తనకే న్యాయం జరగలేదు, ఇంకా రాష్ట్రానికి ఏం జరుగుతుంది సార్? దయచేసి ఇవన్నీ ఆలోచన, కుటుంబానికి బాధ్యతలు ఉండయని కాదు, ఉంటాయి. వెల్లుబాటు అనేది చూసుకోవాలి వాళ్ళు. మన ఒక కుటుంబానికి వెళ్ళదీయాలంటేనే కష్టం, ఇంకా రాష్ట్రం మొత్తం చూసుకోవాల్సిన బాధ్యత వాళ్ళకు కూడా ఉన్నది. ఏది ఏమైనా కూడా మాకు ఏది ఫ్రీ ఇవ్వట్లేదు. సరే ఇచ్చే అది అవకాశం ఉన్న వాళ్ళకి ఇస్తున్నారు, సంతోషం. కదా మాకు ఇది కూడా రిటైర్మెంట్ తర్వాత కూడా మాకు ఏదన్నా ఏర్పాటు చేసుకుంటే, ఇప్పుడు నాకు కూడా ఒక పాప ఉంది, పెళ్ళికి చేయాలి, ఆమె చదువులకు, ఇటువంటి వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దయచేసి మమ్మల్ని మీరు ఏదో ఒక రకంగా మాకు ఏర్పాటు చేస్తే చాలా సంతోషపడతాం, అంతే, ఏం లేదు. మేము వేరే ఏదో చేయాలనేం కాదు, కాస్త మమ్మల్ని కూడా గుర్తించి మాకు ఏదైనా ఏర్పాటు చేసుకుంటే మేము ఏదైనా ఒక ఇల్లు కట్టుకోవటము, ఇంకా పిల్లల పెన్లు ఏదో ఒకటి ఏర్పాటు చేసి అవసరాలు తీర్చుకుంటాం అనేది ప్రాధాయపడుతున్నాం, అంతే. నేను ఆగస్టులో రిటైర్మెంట్ అయ్యాను. మాకు రావాల్సిన, నా పేరు శ్రీనివాసరావు, ఏఆర్ఎస్ఐ, ఖమ్మంలో రిజర్వ్లో పనిచేశాను. ఆగస్టులో రిటైర్డ్ అయ్యాను. ఇంత మట్టికి బెనిఫిట్స్ కానీ ఎలాంటివి మాకేం అందలేదు. మైసయ్య గారి పరిస్థితి ఒకసారి చెప్పండి. మైసయ్య గారు మంచిగా డ్యూటీలు చేశారు. ఏఆర్లో ఫ్యామిలీకి దూరంగా ఉండి కష్టపడి డ్యూటీలు చేశాము. మేము చదివించుకున్నాం పిల్లల్ని, ఆయన కూడా పిల్లల్ని చదివించుకున్నాడు. ఫస్ట్ నుంచి కూడా మంచి డ్యూటీలు చేశారు. హెడ్ క్వార్టర్లో మంత్రి గారి దగ్గర కూడా స్కాట్ డ్యూటీలు చేశాడు. చివరికి లాస్ట్ డేట్ వరకు కూడా అక్కడే చేశాడు. కాబట్టి అతను కూడా బెనిఫిట్ ఏమందలేదు. ఆ పిల్లలు ఆరోగ్యపరంగా కూడా మంచిగా ఫస్ట్ నుంచి ఆర్థికంగా ఇబ్బందులు పాల్గొనడం వల్ల ఈ విధంగా ఆయనకి షుగర్ ఎక్కువై చనిపోవడం జరిగింది. అంటే ఆయనకు సంబంధించిన డబ్బులు కూడా మీరే తన దగ్గర డబ్బులు లేవని చెప్పి అందరం కలిసి చేసి కట్టేసి పోలీస్ అసోసియేషన్ వాళ్ళు సార్ ఉండి కట్టేశారు. వాళ్ళకి ఎంతవరకు కట్టారు? వాళ్ళు 60,000 దాకా కట్టారు. 60,000 దాకా కట్టారు. 2,45,000 రూపాయలు సార్. మా అసోసియేషన్ అధికారులు వచ్చి వాళ్ళు రిక్వెస్ట్ చేసి డాక్టర్ గారిని, ఇక మరీ మనం బలవంతంగా అంటే మరి పోలీస్ డిపార్ట్మెంట్ తీసుకో అది ఇది అంటారు. వాళ్ళు రిక్వెస్ట్ చేసి 2 చేతులు ఎత్తి నమస్కరించి వాళ్ళకి చేస్తే డాక్టర్ గారు దేవుళ్ళలాగా వాళ్ళు 2,45,000 రూపాయలది 65,000 70,000 అన్నారు. 70,000 ఇస్తే మళ్ళీ 3,000 రూపాయలు రిటర్న్ ఇచ్చారు, ఏదో వెహికల్కి అది ఇదని. సర్లే ఇక వాళ్ళకు కుటుంబ బాధ్యతలు బాగలేవంట. సరే మనం ఎంతో కొంత మనం కూడా సాయం చేద్దామనే ఉద్దేశంతో మా అధికారులు రావటం వల్లనే ఆ డబ్బులు తగ్గించి వాళ్ళకు ఏర్పాటు చేశారు. తీసుకొచ్చి ఇంటి దగ్గర పెట్టినాం. భార్య పోయి హైదరాబాద్లో, పిల్లలు ఏడుపు, భార్య తల్లి దగ్గర ఎవరున్నారో తెలియదు మాకు, తండ్రి దగ్గర మేమున్నా. మా అధికారులంతా నిన్న చేసి అంత్యక్రియలు నిన్న సాయంత్రం వరకు ఇక్కడ ఉండి చేసి మా అసోసియేషన్ తరఫున మేము వాళ్ళకి ఏదో ఏర్పాటు చేసినాం సార్. దయచేసి ఇది గుర్తించండి, ఇది ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళండి, మా గోడను విన్నవించండి. మీరు ప్రెసిడెంట్ సార్? ఇప్పుడు నేను ప్రెసిడెంట్, నేను రిటైర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సార్. అయితే ఈ రిటైర్ అయిన వాళ్ళకి గవర్నమెంట్ కూడా 3 సంవత్సరాలు పెంచి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ని తప్పించుకుంటా వచ్చింది సార్. తర్వాత వచ్చిన గవర్నమెంట్ అది ఇవ్వాల్సిన డబ్బులు 61కి దిగిన వాళ్ళకి ఇవ్వకుండా ఇంకా రిటైర్ అవుతా ఉంటే పెరుగుకుంటా వచ్చింది సార్. అది దాంతో ఇక ఎవరికి ఇప్పుడు దాంట్లో మా డబ్బులు ఉన్నాయి సార్, వాళ్ళు గవర్నమెంట్ ఇచ్చేవి కాకుండా జీపీఎఫ్ అనేది మేము మా దగ్గర నుంచి కట్ చేస్తారు సార్, మా జీతం నుంచి కట్ చేస్తారు. అవి కూడా వాడుకున్నారు. ఇప్పుడు అన్యాయం ఏంటంటే వాళ్ళ డబ్బులు లేటు గీయటం కాదు, మేము కట్ చే జీపీఎఫ్ అంటే వీళ్ళు ఏఆర్ ఫోర్స్ సార్. మైసయ్య గారు ఏఆర్ ఫోర్స్ లో వాళ్ళు ఏంటంటే ఎక్కువ ఫ్యామిలీ కన్వీనియంట్ ఉండదు సార్. ఎస్కార్ట్లు అవన్నీ ఉంటాయి. అటు పోయినప్పుడు 2 రోజులు 3 రోజులు ఆ మినిస్టర్లు టూర్ ఎటు పోతే అటు పోతారు సార్. ఇంటి దగ్గర ఖర్చు అవుతుంది, వాళ్ళకి ఖర్చు అవుతుంది. ఇప్పుడు ఈ మంత్రులు దబా వెళ్ళిపోతారు, కానీ వాళ్ళు ఆ టయానికి వెళ్ళిపోతారు. ఎక్కడ వాళ్ళ అకామిడేషన్ వాళ్ళు పోతే వీళ్ళు మళ్ళీ అక్కడ భోజనం దొరకదు, అన్ని ఇబ్బంది పడాలి సార్. సగం జీతం అట్లా ఖర్చు అయింది. అందుకని వీళ్ళు ఏం చేస్తారంటే రిటైర్ అయిన తర్వాత మనకు కొద్దిగా డబ్బులు ఎక్కువ ఉండాలన్న ఉద్దేశంతో వాళ్ళ జీతంలో సేవింగ్ చేసుకొని జీపీఎఫ్ అవన్నీ ఎక్కువ కటింగ్ పెట్టుకుంటారు వీళ్ళు. ఇప్పుడు ఆ డబ్బులు కూడా రాలేదు. మైసయ్య గారు అందరితో పాటు మైసయ్య గారు రిటైర్ అయ్యిండు. అయితే అయిన తర్వాత ఏంటంటే ఈయన 3 పిల్లలు, వాళ్ళు సెటిల్ కాకపోవటం వల్ల ఈ డబ్బులు రాలేదు. ఫిబ్రవరిలో రిటైర్ అయ్యిండు. అప్పటి నుంచి 1 రూపాయి రాలేదు. అనారోగ్యంగా లేడు, ఆయన ఆరోగ్యంగా ఉన్నాడు. మనిషి ఆరోగ్యంగా ఉన్నాడు. తర్వాత ఇదేమో షుగర్ వచ్చింది, కొద్ది కాలం క్రితం వచ్చి ఉంటది. ఆయన నేను ఫిట్నెస్ ఉన్నా కదా అని ఏం చూసుకోవాలా. ఆ షుగర్ ఎక్కువ అయ్యేటప్పటికి
ఈ మనోవ్యాధితో షుగర్ పెరిగి మిగతా అవయవాల మీద, కిడ్నీల మీద, గుండె మీద పడి ఆయన మొన్న వారం రోజుల క్రితం హాస్పిటల్ పోవటం, తర్వాత వైద్యం మొదలు పెట్టారు. తర్వాత ఆయన అడ్మిట్ అయిన తర్వాత వాళ్ళ మిస్సెస్ కూడా సీరియస్ అయింది సార్. ఆమె కూడా స్ట్రెస్ ఎక్కువ అయిపోయింది, ఈ బాధలు, డబ్బులు ఇవన్నీ రాలేదు, పిల్లగాళ్ళు వ్యవహారం. దాంతో ఆమె కూడా హాస్పిటల్కి అడ్మిట్ కావాల్సింది. ఇద్దరు ఒక దశలో 2-3 రోజులు వెంటిలేషన్ మీద ఉన్నారు. ఈయన గారు చనిపోయిన తర్వాత ఇప్పుడు ఇంకా వీళ్ళు డబ్బులు లేక నిమ్స్ తీసిపోయారు హైదరాబాద్. అక్కడ ఆమె ప్రస్తుతం వెంటిలేషన్ మీదనే ఉంది. ఇక్కడ ఈయన గారు చనిపోయాడు. ఇక్కడ హాస్పిటల్లో కూడా 3-4 లక్షలు 5 లక్షల దాకా ఖర్చు పెట్టారు. ఇంకా డబ్బులు హాస్పిటల్కి తీసుకొచ్చి పెట్టే పరిస్థితి లేక ఆమెను అక్కడ తీసిపోయినారు. ఈయన గారు చనిపోయాడు. చనిపోయిన తర్వాత మరి హైదరాబాద్ అది ఆరోగ్య హాస్పిటల్, ప్రైవేట్ హాస్పిటల్ సార్. వాళ్ళు వాస్తవంగా మరి వెంటిలేషన్ అన్ని పెట్టి ఖర్చు పెట్టాము, 240 lakhs అని చెప్పారు. సరే ఏదో చేసి మేము వాళ్ళతో మాట్లాడి తీసుకొచ్చి దాన సంస్కరణలు చేయటం జరిగింది సార్. ఇది చాలా బర్నింగ్ సమస్యగా ఉంది సార్ ఇది. ఎందుకంటే గవర్నమెంట్ ఇట్లా ఇప్పుడు కొన్ని వందల మంది చనిపోతున్నారు. ఈ ఆరోగ్యంగా ఉన్నోళ్ళు కూడా అనారోగ్యం పాలవుతున్నారు ఇది దీనివల్ల. అంతకుముందు ఆరోగ్యంగా ఉన్నోళ్ళు కూడా. తర్వాత ఈ VHS అని ఒకటి ఉంటుంది సార్. అది గవర్నమెంట్ హాస్పిటల్లో అయితేనే చూస్తున్నారు, కానీ వాళ్ళు సరిగా ఉండదు కదా. ప్రైవేట్ హాస్పిటల్ పోతే అది తీసుకోవట్లేదు. ఎందుకు తీసుకోవట్లేదు అంటే వీళ్ళు హాస్పిటల్కి డబ్బులు పేమెంట్ సరిగ్గా చేయట్లా. కానీ మేము డబ్బులు ఇచ్చి ఆ బిల్లు తీసుకొచ్చి రియంబర్స్మెంట్ పెట్టుకుందామంటే గవర్నమెంట్లో అది కూడా రావట్లేదు. చాలా బర్నింగ్ సమస్య ఉంది సార్ ఇది. దీని మీద మరి మా సంఘం తరఫున కూడా అందరం కలిసి పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. గవర్నమెంట్ కూడా ఇమ్మీడియట్ గా ఈ రావాల్సిన డబ్బుల్ని ఏదో రకంగా వాళ్ళు అప్పులు తీసుకొచ్చి వేరే పనులు చేసుకుంటున్నారు కదా సార్. అదే విధంగా దీనికి కూడా ఎంతో కొంత అప్పు తెచ్చి మరి వీళ్ళ సమస్యలను తీర్చాల్సిన అవసరం ఉంది సార్. అదే విధంగా హెల్త్ కార్డులని అని చెప్పారు సార్, అది ఇంతవరకు కాలేదు. హెల్త్ కార్డులు ఇస్తే మా డబ్బులు కూడా కొంత ఇచ్చి వాళ్ళని కూడా గవర్నమెంట్ కొంత ఇచ్చి ఏదన్నా హెల్త్ కార్డులు ఇస్తే దాని మీద వైద్యం చేయించుకోవడానికి అవకాశం ఉంటుంది సార్. ఇప్పుడు రిటైర్ అయిన వాళ్ళకి, సర్వీస్ లో ఉన్న వాళ్ళకి కూడా లేదు సార్. ఇప్పుడు ఎవడు హాస్పిటల్లో చూడలేదు. అంతకుముందు పోలీస్ డిపార్ట్మెంట్ సర్వీస్ లో ఉన్నప్పుడు భద్రత ఉంది సార్. ఆ భద్రత కూడా ఏ హాస్పిటల్ వాళ్ళు తీసుకోవట్లా. ఒక నిమ్స్ తీసుకుంటున్నారు. నిమ్స్ అంటే ఎమర్జెన్సీ అయితేనే తీసుకుంటారు సార్. ఈ రకంగా చాలా ఇబ్బందులు ఉన్నాయి సార్. గవర్నమెంట్ ఇమ్మీడియట్ గా స్పందించి వాళ్ళకి రావాల్సినవి అన్ని ఇవ్వకపోతే చాలా ఇబ్బంది పాలైద్ది. దీనివల్ల గవర్నమెంట్ కూడా రెవల్యూషన్ వచ్చే ప్రమాదం ఉంది. మేము కూడా మరి ఏదో రకంగా ఇలా అందరి తరఫున మేము అసోసియేషన్ తరఫున రేపు కోర్టులో కూడా కంటెన్స్ చేసాం సార్. కంటెన్స్ చేసిన వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారు. ఇప్పుడు ఈ మైసయ్య గారు కూడా కంటెన్స్ చేసే ఉంది సార్. అటు రేపు కోర్టులో కానీ ప్రత్యక్షంగా కానీ మరి వీళ్ళ తరఫున పోరాటానికి మా అసోసియేషన్ సిద్ధంగా ఉందని గవర్నమెంట్కి డిమాండ్ చేస్తా ఉంది సార్. సో టోటల్ గా రాష్ట్రంలో మీ పోలీస్ డిపార్ట్మెంట్ ఇతర డిపార్ట్మెంట్ అన్ని కలిపి తెలంగాణ వ్యాప్తంగా ఎంతమంది ఉద్యోగులు ఉండే అవకాశం ఉంది? లక్షల్లో ఉన్నారు కదా సార్. లక్షల్లో చాలా. ఇప్పుడు వాళ్ళు గవర్నమెంట్ 61 చేసి వాళ్ళు అంతకుముందు ఉండే తక్కువ ఉంటాయి కదా సార్. ఆ 3 సంవత్సరాల్లో కొంత ఇచ్చుకుంటూ వచ్చారు సార్. ఏది ఇప్పుడు ఆ గ్యాప్ ఉంటది కదా వాళ్ళకి, 58లో దిగిన వాళ్ళకి ఈ 3 సంవత్సరాల్లో ఇచ్చుకుంటూ వచ్చారు. ఒకేసారి వాళ్ళు పోయిన తర్వాత 61లో ఏకమొత్తంలో పెద్ద మొత్తంలో దిగారు సార్. దిగటం వల్ల ఏంటంటే వీళ్ళు ఒకేసారి ప్లాన్ లేకపోవటం వల్ల వీళ్ళు గవర్నమెంట్ దీన్ని ఏం ప్లాన్ చేసుకోకుండా ఒకేసారి అయ్యేటప్పటికి వాళ్ళ ప్రాధాన్యత వాళ్ళు పోతా దీన్ని స్లో చేశారు సార్. ప్రతి నెల కొంత ఇస్తామన్నారు, అది కూడా ఇవ్వట్లేదు సార్. తర్వాత ఇప్పుడు ఈ రిటైర్ సంఘమే ఇప్పుడు పోరాటానికి సిద్ధంగా ఉంది సార్. సర్వీస్ లో ఉన్న వాళ్ళు పెద్దగా సహకరించట్లేదు. మాకైతే తప్పదు సార్. మాకేముంది, మాకేమి దీనికి సంబంధం లేదు. ఒక ప్రభుత్వ ఉద్యోగి ఎంత డబ్బులు రావాల్సి యావరేజ్ గా 50 లక్షలు తక్కువ ఎవరికి ఉండదు సార్. GPF 10 లక్షల పైన GPF ఉంటుంది సార్. 10 లక్షల పైన GPF ఉంటుంది సార్. అందరికి ఉంటుంది GPF. అయితే యావరేజ్ గా ఇది చిన్న ఉద్యోగం కింద లెక్క సార్. ARSI అంటే చిన్న ఉద్యోగం సార్. ఈయనకి 50-60 లక్షలు ఉంటే అడిషనల్ SP ర్యాంక్ వాళ్ళకి ₹1 కోటి ఉంటుంది సార్. ₹1 కోటి ఉంటుంది. యావరేజ్ గా 50 లక్షలు తక్కువ ఉండదు సార్. అసలు ఎవరికి ఉండదు. 50 లక్షల పైనే ఉంటుంది సార్. ఎంత చిన్న ఉద్యోగానే 50 లక్షల పైన. ఇప్పుడు మేము కలెక్టరేట్ దగ్గర ధర్నాలు అవి చేస్తున్నాం సార్. చేస్తున్నాం కానీ మాకు
ఏదైతే లైవ్ లో ఉన్న సంఘాలు అవి ఉన్నాయో వాళ్ళు కొద్దిగా స్ట్రైక్ చేస్తే బాగుంటుంది సార్. వాళ్ళు మాకు సహకరించట్లేదు. కాకపోతే మేము ఒక రకంగా నిరసన తెలియజేయటం, రెండో రకంగా కోర్టులు వేస్తున్నాం సార్. ఇప్పుడు ఒక 270 మందికి కంటెంప్ట్ కోర్టు వేసినప్పుడు ఇచ్చేశారు సార్ మొత్తం. దాంట్లో కొంతమంది ఖమ్మంలో కూడా వచ్చినాయి. ఇప్పుడు ఈ మహేష్ గారితో సహా వీళ్ళు కూడా కొంతమంది కంటెంప్ట్స్ వేశారు సార్. ఇంకా 2-3 వాయిదాల్లో ఇయ్యక తప్ప సార్. కానీ అందరూ కోర్టు బాలేరు కదా సార్. అందరూ 10,000 20,000 ఖర్చు పెట్టాలా, అవేర్నెస్ ఉండాలా. అవన్నీ లేకపోవటం వల్ల అందరూ బాలేరు సార్. పోయిన వాళ్ళకి ఇస్తున్నారు. అట్లా కరెక్ట్ కాదు కదా సార్. అందరికి ఇవ్వాలి కదా, అందరికి ఇవ్వాలని డిమాండ్ చేస్తా ఉన్నాం సార్. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది మొత్తానికైతే రిటైర్డ్ ఉద్యోగుల సంఘం వాళ్ళు పడుతున్నటువంటి బాధలు, వాళ్ళ కుటుంబ సభ్యులు పడుతున్నటువంటి బాధలు కావచ్చు, లేకపోతే ఇటు మైసయ్య లాంటి వాళ్ళు ఎంతో మంది కూడా ఈరోజు సమాజంలో వాళ్ళ బతుకులు నిలదొక్కోలేక చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు పడుతున్నట్టుగా చాలా స్పష్టంగా రిటైర్డ్ ఉద్యోగులు చెప్తున్నారు. వాళ్ళ భార్యల ఆరోగ్య పరిస్థితి కావచ్చు, లేదంటే పిల్లల పెళ్లిళ్ళు చేయడానికి కానీ, లేకపోతే మగ అబ్బాయిలు వాళ్ళకి సంబంధించిన కెరీర్ విషయంలో కానీ ఇలా మేము అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నాం. రిటైర్మెంట్ బెనిఫిట్స్ వస్తే ఇవన్నీ కూడా కొంత సాఫీగా సాగేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా రిటైర్డ్ ఉద్యోగులు చెప్తున్నారు. చూద్దాం మరి ఇలాంటి ప్రభుత్వం ఇలాంటి గడులు చూసైనా చెల్లించి ఇలాంటి వారికి న్యాయం చేయాలని చెప్పేసి కూడా ఈరోజు కాలేజ్ పక్షాన మేము డిమాండ్ చేస్తాం. చూస్తుండండి కాలేజ్ టీవీ. థ్యాంక్ యూ వెరీ మచ్.